శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 53. శ్లోకాము. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. అర్థము. నా భక్తులు నాయందే తమ మనస్సులను లగ్నమొనర్తురు. తమ ప్రాణములను, తమ కర్మలన్నింటినీ, తమ సర్వస్వమును నాకే అంకితమొనర్తురు. వారు పరస్పర చర్చల ద్వారా నా మహత్వమును గూర్చి ఒకరికొకరు తెలుపుకొనుచు, కథలు కథలుగా చెప్పికొనుచు, నిరంతరము సంతుష్టులగుచుందురు. శ్లోకాము. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. అర్థము. అట్లు నిరంతరము ధ్యానాదుల ద్వారా నాయందే లగ్నమనస్కులై భక్తిశ్రద్ధలతో నన్నే భజించువారికి నేను బుద్ధియోగమును అనగా తత్వజ్ఞాన రూపయోగమును అనుగ్రహించుచున్నాను. శ్లోకాము. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. అర్థము. ఓ అర్జున, వారి యంతఃకరణముల యందు స్థితుడనై యున్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్వజ్ఞానరూప దీపమును, జ్యోతిని వెలిగించి వారి అజ్ఞానాంధకారమును పోగొట్టుచున్నాను. శ్లోకాము. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. అర్థము. అర్జునుడు పలికెను, నీవు పరబ్రహ్మవు, పరంధాముడవు, పరమపవిత్రుడవు. మహర్షులు నిన్ను శాశ్వతుడవు, దివ్యమైనవాడవు, ఆదిదేవుడు, వ్యాసుడు ప్రభువుగను పల్కెను. శ్లోకాము. ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చేవ బ్రవీషిమే. అర్థము. దేవర్షి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసమహర్షియు సుత్తింతురు. నీవును నాకు ఆ విధముగనే చెప్పుచుంటివి. శ్లోకాము. సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ నహీతే భగవాన్ వ్యక్తిం విదుర్దేవా న దానవాః. అర్థము. ఓ కేశవ, నీవు చెప్పుచున్నది అంతయును సత్యమే. హే భగవాన్, నీ లీలామయస్వరూపమును దేవతలుగాని దానవులుగాని తెలియలేరు. శ్లోకాము. స్వయమేవాత్మనాత్మానం వేత్త త్వం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. అర్థము. ఓ జగదుత్పత్తికారక, ఓ సర్వభూతేశ, ఓ దేవాదిదేవ, ఓ జగన్నాథ, ఓ పురుషోత్తమ, నీ తత్వమును నీవే ఎరుగుదువు. శ్లోకాము. వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యత్మవిభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాస్త్వం వ్యాప్య తిష్టసి. అర్థము. సమస్తలోకములయందును నీ దివ్య విభూతుల ద్వారా వ్యాపించి స్థితుడవై యున్నాను. మహామహితములైన ఆ దివ్య విభూతులను సంపూర్ణముగా తెలుపుటకు నీవే తగుదువు. శ్లోకాము. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. అర్థము. ఓ యోగీశ్వర, నిరంతరము చింతన చేయిచూ నినన్ను ఏ విధముగా తెలిసికొనగలను? హే భగవన్, ఏ ఏ భావములతో నా ద్వారా చింతన చేయదగినవాడవు? నిన్ను నేను ఎట్లు ధ్యానింపవలెను? శ్లోకాము.
విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన. భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేమృతం. అర్థము: ఓ జనార్దన, నీ యోగశక్తిని గూర్చియు నీ విభూతి వైభవములను గురించియు విస్తృతముగా ఇంకను తెలుపుము. ఏలనన నీ అమృతమయ వచనములను ఎంతగా విన్నను తనివి తీరకున్నది.